భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ఆవిష్కరణ దేశంలోని ఇది మొదటిది. ఈ వ్యాధితో గత 2 ఏళ్లలో 2 లక్షల పశువుల మృతి. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయినటువంటి బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి LSD టీకా అందుబాటులోకి రాబోతుంది. పాడి పశువులకి టీకా ఇస్తారు. బయోలంపీ వ్యాక్సిన్ అని ఈ టీకా మన దేశంలో మొదటిది కావడం ప్రత్యేకత. దీనికి CDSO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి లైసెన్స్ వచ్చినట్టు బయోనెట్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దేవుడి FDల దుర్వినియోగానికి చెక్. ఇకపై ఈవోతో పాటు దేవాదాయాధికారి పేరు ఫిక్స్డ్ డిపాజిట్లు ఈవో ఒక్కరే డ్రా చేసేందుకు అవకాశం లేకుండా చర్యలు. దేవాదాయ శాఖ ఆలయాలు సంస్థలకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను గుట్టుచప్పుడు కాకుండా ఈవోలు డ్రా చేసి దుర్వినియోగం చేయకుండా చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇకపై ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్ ఈవోతో పాటు సంబంధించిన దేవాదాయ శాఖ అధికారితో కలిసి సంయుక్త పేరిట ఉండాలని కమిషనర్ కె రామచంద్రమోహన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జిల్లాలో FDల సొమ్ము ఈవో డ్రా చేసి క్రికెట్ బెట్టింగ్ పెట్టిన తీరుపైన దేవుడి సొమ్ముతో క్రికెట్ బెట్టింగ్ల శీర్షికన ఈనాడులో గత నవంబర్ 4న కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన దేవాదాయ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా FDలు పరిశీలించారు. ఇందులో కర్నూలుతో పాటుగా రాజమహేంద్రవరం, బాపట్ల తదితర జిల్లాలో FDల దుర్వినియోగం వెలుగు చూస్తుంది. దీంతో కమిషనర్ రామచంద్రమోహన్ FDలకు ప్రత్యేకంగా తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేటికి పెద్దిరెడ్డి